చిత్రమో ఓ ఎంత భాగ్యమో చిత్రమో ఓ ఎంత భాగ్యమో ఆ దైవ కుమారుడే నన్ను పరిపాలింపవచ్చనే సంతోషముగా పులకరించి పాడిన సంగీతం వేసి సంతోషముగా పులకరించి పాడిన సంగీతం వేసి అయ్యో పాపం హీరోవాట సాగలేదట రాజుని చంపకోరి చేసినట నమ్మకం కాలేని కూడా సాగలేదట రాజే మహారాజుగా పూజింపబడినట ఇది కథ కాదు యథార్థముగా జరిగిన సంఘటన విభజింపబడను చరిత్రను భాగాలు తన వలన అలాగేమి చిత్రమో ఓ ఎంత భాగ్యమో అలాగేమి చిత్రమో ఓ ఎంత భాగ్యమో ఆ ఒక రక్షకుడు నిన్ను రక్షింపవచ్చనే ఓ సంతోషముగా పులకరించిన పాడిన సంగీతం వేసి సంతోషముగా పులకరించిన పాడిన సంగీతం వేసి నాయసులాంటి దేవుడ కుమారుడై భూమిలో జన్మించే
చెప్తాను వినండి. అదిగో ఆ తూర్పు దేశపు మహాజ్ఞానులట, ఆ చుక్కను చూడక తెలిసెను రక్షకుడు పుట్టెనట. బంగారం సామ్రాణి పూలన కానుకలను తెచ్చిరట, సాష్టాంగముగా సాగిలపడి మొక్కిరి యేసుని ఎదుట. గొర్రెల కాపరులు గొర్రెలు కాయుచుండిరట, ఓ గొప్ప వెలుగు వారి మధ్యన ప్రకాశించిరట. ఆ వెలుగులోన శుభవార్త కలిగినట, ఇక సంతోషముగా యేసు రాజుని దర్శింప వచ్చిరట. ఇది కథ కాదు, ఇది కథ కాదు, యథార్థముగా జరిగిన సంఘటన. 2000 ఏళ్ల కిందట ఇది జరిగిన పోరన్న ఆనంద చిత్రం.